సో ఫస్ట్ వచ్చేసి ఏమంటే సో ఇంతవరకు మన ఇంట్రడక్షన్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్, బిల్డింగ్ బ్లాక్స్, తర్వాత పవర్ బై ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ గెట్ డేటా చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ ఏమంటే మోడ్స్. సో మోడ్ అంటే ఏంటి, అసలు మోడ్స్ అంటే ఏంటి అంటే మెయిన్ గా ఏదైనా సరే ఒక డేటా సోర్స్ ని మనం కనెక్ట్ చేసామనుకో, పవర్ బై కనుక కనెక్ట్ చేస్తే అది ఏ మోడ్ లో ఉందో అనుకుంటాము. ఫస్ట్ మోడ్ అంటే బేస్డ్ ఆన్ డేటా, బేస్డ్ ఆన్ డేటా అనమాట. సో దీంట్లో వచ్చేసి ఏమంటే మెయిన్ గా 3 మోడ్స్ ఉంటాయి. కనెక్టివిటీ మోడ్స్ 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్, లైవ్ కనెక్షన్. 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క దానికి మనము డేటాని ఎక్సెల్ నుంచి కానీ లేదంటే ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కానీ వెబ్ నుంచి కానీ డేటా మనం తీసుకున్నప్పుడు 3 మోడ్స్ లో తీసుకోవచ్చు. 3 మోడ్స్ లో కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏమంటే ఇన్పుట్ మోడ్, ఇన్పుట్. సెకండ్ వన్ వచ్చేసి ఏమంటే డైరెక్ట్ క్వరీ. థర్డ్ వచ్చేసి లైవ్ కనెక్షన్, లైవ్. ఓకేనా. ఈ ఇన్పుట్ మోడ్ లో ఏమవుతుందంటే డేటా అనేది, సో ఎక్సెల్ లో వచ్చేసి నాకు ఒక టేబుల్ ఉందనుకో, ఆ టేబుల్ వచ్చేసి ఆల్ డేటా వచ్చేసి కాపీ అవుతుంది అన్నమాట. దేంట్లోకి? పవర్ బైలోకి. ఓకేనా. సో ఏమైనా డేటా మనము ఇన్పుట్ లైక్ ఎక్సెల్ ఫైల్ కానీ లేదంటే ఎస్క్యూఎల్ ఏదైనా ఒక డేటా సోర్స్ నుంచి మనం ఒక టేబుల్ కానీ తీసుకున్నామంటే అదేమవుతుందంటే అక్కడ మనము టేబుల్ తీసుకున్నాం కదా, ఆ టేబుల్లో తీసుకున్నవన్నీ ఆల్ డేటా అనేది పవర్ బైలోకి కనెక్ట్ అవుతుంది, మీన్స్ కాపీ అవుతుందంటే సేమ్ మనకు ఎక్సెల్ లో ఏ విధంగా మన టేబుల్ చూపిస్తాయో సో పవర్ బైలో కూడా అదే విధంగా టేబుల్ చూపిస్తాయి అనమాట. ఓకేనా. కాలమ్స్ అండ్ రోస్ చూపిస్తాయి అనమాట. సో డైరెక్ట్ క్వరీ మోడ్ లో ఏమంటే ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ఒకవేళ ఏమన్నా ఇక్కడ వచ్చేసి ఓన్లీ డేటాబేస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ క్వరీ అనేది ఓన్లీ డీబీకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నమాట డైరెక్ట్ క్వరీ. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ ఆల్ డేటా వచ్చేసి జస్ట్ కనెక్ట్ అవుతుంది అంతే. జస్ట్ ఏమవుతుంది? కనెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏమంటే మనకు ఆల్ డేటా వచ్చేసి కనెక్ట్ అవుతుంది అంతే. ఇక్కడ సేవ్ అవ్వదు, ఎక్కడ కానీ కాపీ అవ్వదు. మనం ఎక్కడ కానీ సరే డేటా అనేది చూడలేము అనమాట పవర్ బైలో. నో డేటా వ్యూ అంటే డేటా వ్యూ అంటే మనము డేటా ఏంది అనేసి మనము టేబుల్స్ మనం చూడలేము దీంట్లో డైరెక్ట్ క్వరీ మోడ్లో. ఈ లైవ్ కనెక్షన్ వచ్చేసి, సో ఇక్కడ వచ్చేసి లైవ్ కనెక్షన్ లో రెండే డేటాబేస్. ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? సో పవర్ బై డేటా సెట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే లైక్ పవర్ బిఐ డేటా ఫ్లోస్ కావచ్చు అనమాట. అవి కానీ ఆర్ SSAS క్యూబ్స్ అనమాట. సో ఈ రెండు బేస్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా వచ్చేసి ఆల్ డేటా అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా. నో కాపీ అనేది ఉండదు అనమాట. సేమ్ దీంట్లో కూడా అంతే, డైరెక్ట్ క్వరీలో కూడా కాపీ అనేది ఉండదు. సో డైరెక్ట్ క్వరీ అండ్ లైవ్ కనెక్షన్ రెండు సిమిలర్ గానే ఉంటాయి. నేను చెప్తాను అనమాట ఏంటి అనేసి. సో ఫస్ట్ ఇన్పుట్ మోడ్ చూద్దాం. సో ఇన్పుట్ మోడ్ ఏంటి, అసలు ఏంటి అని. సో ఈ దీంట్లో మెయిన్ గా వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్, లైవ్ మోడ్. ఓకే. వాట్ ఆర్ ది డిఫరెంట్ కనెక్టివిటీ మోడ్స్ అంటారు అనమాట. కనెక్టివిటీ మోడ్స్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ మోడ్స్: ఇన్పుట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్, లైవ్ కనెక్షన్. మనము ఇన్పుట్ మోడ్ యూజ్ చేసినప్పుడు ఈ 10 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఫస్ట్ ఏమంటే ఇన్పుట్ మోడ్ యూజ్ చేసినామంటే ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ డేటా సోర్స్ టు పవర్ బిఐ డేటా సెట్. ఓకేనా. డేటా సెట్ కి ఏమవుతుందంటే ఆల్ ది డేటా ఏమవుతుందంటే కాపీ అవుతుంది. ఓకే. జస్ట్ 1 సెకండ్, ఐ జస్ట్ షో యూ. సో ఇక్కడ ఒక టేబుల్ అనేది ఉంది. ఓకే. ఇది ఎక్సెల్ లో ఉంది అనుకున్నా. ఐడి, నేమ్, వన్ 2 3. ఇక్కడ ఏమవుతుందంటే నేమ్ వచ్చేసి ABC. ఇదేంది ఏదైనా ఎనీ డేటా సోర్స్ అవ్వచ్చు, ఎక్సెల్ కావచ్చు లేదంటే ఎక్సెల్, ఎనీ టైప్ ఆఫ్ డేటా సోర్స్ అవ్వచ్చు అన్నమాట. ఈ డేటా అనేది పవర్ బిలోకి కాపీ, ఇది పవర్ బిఐ.
ఇది ఏంటిదంటే పవర్ బిఐ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డేటా మొత్తము దీనికి కాపీ అవుతుంది. ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఇది ఎక్సెల్ లో ఉన్న డేటా, ఈ డేటా మొత్తం పవర్ బిఐ లోకి కాపీ అవుతుంది అన్నమాట. దేంట్లో ఇంపోర్ట్ అంటే కాపీ చేసుకోవడం. దేంట్లో ఇంపోర్ట్ మోడ్ లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ డేటా సోర్స్ టు, డేటా సోర్స్ అంటే మనకి ఎక్సెల్ కావచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా మల్టిపుల్ డేటా సోర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఎక్సెల్ లైక్ XML కానీ, నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్లు కానీ, లేదంటే పవర్ ప్లాట్ఫామ్ కానీ, అజూర్ డేటా కానీ, ఆన్లైన్ సర్వీసెస్ కానీ, లేదంటే అదర్ సర్వీస్ కానీ, అన్ని వచ్చేసి మనము దేంట్లో తీసుకెళ్ళచ్చు అంటే పవర్ బిఐలోకి తీసుకెళ్ళచ్చు అనమాట. ఓకే, ఈ డేటాబేస్ లో ఉన్న డేటా ప్రతి ఒక్క డేటా లైక్ టేబుల్ కావచ్చు, కాలమ్స్ కావచ్చు, అటు కాలమ్స్ మొత్తం కాలమ్స్ అండ్ రోస్ వచ్చేసి పవర్ బిఐలోకి కాపీ అవుతుంది. ఏ మోడ్లో? ఇంపోర్ట్ మోడ్. ఓకేనా. దీంట్లో ఇంకొకటి ఏమంటే మనం డేటా వ్యూస్ చెప్పుకున్నాము. డేటా వ్యూస్ ఏంటంటాయి? ఫస్ట్ ఇంపోర్ట్ మోడ్. సో ఇంపోర్ట్ మోడ్ ఏం చెప్పినా నేను, ఆల్ డేటా అనేది copy or import to our data source to import data source to Power BI data set అన్నమాట. పవర్ బిఐ డేటా సెట్ లోకి ఆల్ ది డేటా మన ఎక్సెల్ లో ఉన్న డేటా కావచ్చు, లేదంటే ఎస్క్యూఎల్ సర్వర్ డేటా ఏదైనా సరే ఒక డేటా మనం ఇంపోర్ట్ మోడ్ గా సెలెక్ట్ చేసుకున్నామంటే ఆల్ ది డేటా అనేది కాపీ అవుతుంది అన్నమాట. దీనికి పవర్ బిఐ డేటా సెట్ లోకి కాపీ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే మనకు డేటా వ్యూస్ ఎన్ని ఉంటాయి? డేటా వ్యూస్ లేదంటే వ్యూస్ ఎన్ని ఉంటాయి పవర్ బిఐలో? 3 ఉంటాయి. ఏంటది? ఫస్ట్ వచ్చేసి రిపోర్ట్ వ్యూ అండ్ డేటా వ్యూ, నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్. ఈ 3 ఉంటాయి కదా, ఈ 3 వ్యూస్ కనిపిస్తాయి అన్నమాట ఈ ఇంపోర్ట్ మోడ్ లో 3 వ్యూస్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా. మనం ఇక్కడ రిపోర్ట్ వ్యూలో వచ్చేసి మనం పేజెస్ ఉపయోగించుకోవచ్చు, రిపోర్ట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. డేటా వ్యూలో మనకి ఇక్కడ కాపీ ఏంటి డేటా, ఆ డేటా వచ్చేసి మనం ఈ డేటా వ్యూలో డేటాను చూడొచ్చు అనమాట. మోడల్ వ్యూలో మనం ఏం చేస్తాం? రిలేషన్షిప్ అని క్రియేట్ చేస్తాం ఇంపోర్ట్ వ్యూలో. ఓకే, ఇది ఒక సెకండ్ డిఫరెంట్. సో నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఇక్కడ వచ్చేసి ఆల్ డేటా సోర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఆల్ డేటా సోర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు 272 డేటా సోర్స్ ఉన్నాయి చెప్పాను కదా, 272 డేటా సోర్స్ వచ్చేసి ఇంపోర్ట్ మోడ్ లో సపోర్ట్ చేస్తుంది. ఆల్ డేటా సోర్స్ వచ్చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఓకేనా. ఏదైనా డేటా సోర్స్ ఎక్సెల్ కావచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, ఇక్కడ మనకున్న ప్రతి ఒక్క డేటా సోర్స్ 272 డేటా సోర్స్ ఉన్నాయన్నమాట. ఈ డేటా సోర్స్ ప్రతి ఒక్కటి మనకు ఈ ఇంపోర్ట్ మోడ్ లో సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఎటువంటి సపోర్ట్ చేయదని ఏమన్నావు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మనం ఏదైనా సరే ఒక రిపోర్ట్ క్రియేట్ చేసేటప్పుడు సింగిల్ కానీ మల్టిపుల్ డేటా సోర్స్. సింగిల్ డేటా సెట్ అంటే ఓన్లీ ఎక్సెల్ సింగిల్ అంటే. సో ఈ కేసులో నెక్స్ట్ పాయింట్ ఏమంటే అట్ ఏ టైం సింగిల్ డేటాబేస్ తో సింగిల్ డేటా సోర్స్ తో మనం రిపోర్ట్ అని బిల్డ్ చేస్తాం. అలానే సింగిల్ ఆర్ మల్టిపుల్ డేటా సోర్స్ తో కూడా మనము ఎక్సెల్ వచ్చేసి లైక్ రిపోర్ట్ బిల్డ్ చేయగలుగుతాం. మల్టిపుల్ డేటా సోర్స్ తో సో రిపోర్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు. రిపోర్ట్ అనేది మనము బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. మల్టిపుల్ డేటా సోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్సెల్ ఒక టేబుల్ ఉందన్నమాట. ఎక్సెల్ టేబుల్ వచ్చేసి టిఎంపి డేటా ఉంది. ఓకేనా. ఎక్సెల్లో ఎస్క్యూఎల్ సర్వర్లో వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్ ఉందన్నమాట. ఓకేనా. ఇంకేదైనా సరే ఇంకా అదర్ డేటా సోర్స్ ఇంకేదైనా ఉంటే ఈ రెండింటిని ఎక్సెల్ డేటాను అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాను అట్ ఏ టైం మనం కనెక్ట్ చేసుకొని రిపోర్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు. అట్ ఏ టైం మనం కనెక్ట్ చేసుకొని రిపోర్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు అనమాట. అంటే ఒకేసారి మల్టిపుల్ డేటా సోర్స్ కనెక్ట్ చేసుకునేసి రిపోర్ట్ అని బిల్డ్ చేయొచ్చు. అదొక పాయింట్. నెక్స్ట్ వన్ ఏమంటే సో అన్ని కాపీ అవడానికి లైక్ ఆల్ డేటా మనం కాపీ చేసుకోవడానికి వచ్చేసి
పాసిబుల్ అవ్వదు అనమాట. ఇక్కడ వచ్చి లిమిట్ ఉంటుంది, మోర్ దెన్ 1 GB డేటా. సో మనకు ఒక్కొక్క డేటా సెట్ ఒక సైజ్ ఉంటుంది అన్నమాట, ఒక్కొక్క డేటా సోర్స్ వచ్చేసి ఒక్కొక్క సైజ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే మనం ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేసినామంటే మన ఫైల్ మోర్ దెన్ 1 GB కన్నా ఎక్కువ ఉంటే ఇట్ కెన్ నాట్ సపోర్ట్ ఎందుకంటే ఫైల్ అనేది ఎక్కువైతే, లైక్ సైజ్ అనేది డేటా సైజ్ అనేది ఎక్కువైతే దానికి డేటా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇన్పుట్ మోడ్ ఏమవుతుంది, ఆ డేటా మొత్తం కాపీ చేసుకోవాలంటే రిపోర్ట్ అనేది చాలా స్లో అయిపోతుంది, పర్ఫార్మెన్స్ వచ్చేసి వెరీ లెస్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఎక్కువ డేటా సైజ్ కానీ ఉంటే మనము ఇంపోర్ట్ మోడ్ అనేది యూజ్ చేయలేము. పాయింట్ గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ 1 GB. దాని లిమిట్ ఎంత వరకు అంటే 1 GB వరకే, లైక్ 1 GB వరకే మనం ఏదైనా సరే ఒక ఎక్సెల్ ఫైల్ కావచ్చు, లేదంటే ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, అందులో ఉన్న టేబుల్స్ అన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని రిపోర్ట్ బిల్డ్ చేసేటప్పుడు వచ్చేసి దాని సైజ్ ఎంత ఉండాలంటే మోర్ దెన్ 1 GB కన్నా ఎక్కువగానే ఉంటే ఇట్ కెన్ నాట్ సపోర్టెడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమంటే సో పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది అనమాట. అదర్ మోడ్స్ తో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది వెరీ హైగా ఉంటుంది, హై పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది అనమాట. ఎందుకంటే డేటా మొత్తం కాపీ ఉంటుంది అనమాట. ఓకేనా, డేటా మొత్తము మనకు పవర్ బై డేటా సెట్ లో కాపీ ఉంటుంది. కాపీ అయిన డేటా వచ్చేసి మనం యూజ్ చేసుకోవడం చాలా సింపుల్. ఓకేనా, అదర్స్ మోడ్స్ లో వచ్చేసి ఇట్ కెన్ టేక్ సమ్ టైం. సో పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏమంటే సో ఇక్కడ వచ్చేసి ఏమంటే వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో షెడ్యూలింగ్ రిఫ్రెష్ అంటే ఏం చెప్పాను నేను? షెడ్యూలింగ్ రిఫ్రెష్ అంటే ఏంటి? ఒక టైంలో మనం చెక్ చేసుకోవచ్చు, రిఫ్రెష్ అవ్వడం. సో మనం వచ్చేసి ఒక రిపోర్ట్ కానీ లేదంటే ఒక డేటా సెట్ కానీ పర్టికులర్ టైంలో మనకు రిఫ్రెష్ అవ్వాలి. పర్టికులర్ టైంలో ఏమవ్వాలి? రిఫ్రెష్ అవ్వాలి అంటే మనకు షెడ్యూలింగ్ ఇస్తాం. ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవ్వాలి అంటేనే షెడ్యూలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ షెడ్యూలింగ్ వచ్చేసి మనం ఇచ్చేది క్రియేట్ చేసి ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూలింగ్ అంటే ఏం లేదు, ఎవ్రీడే 9 AM కి నాది రిపోర్ట్ అనేది లైక్ రిపోర్ట్ రిఫ్రెష్ అవ్వాలి, 10 AM కి రిఫ్రెష్ అవ్వాలి, లేదంటే 12 PM కి వచ్చేసి డేటా అనేది రిఫ్రెష్ అవ్వాలి, 4 PM కి వచ్చేసి డేటా అనేది రిఫ్రెష్ అవ్వాలి. సో 4 PM రిఫ్రెష్ అయినప్పుడు ఆ 4 PM కన్నా ముందు ఏదైతే డేటాబేస్ లోకి యాడ్ అయి ఉంటుందో ఆ డేటా మొత్తము మనకు పవర్ BI లోకి లైక్ మన డాష్ బోర్డ్ లోకి వస్తుంది అనమాట. రిపోర్ట్ లో కానీ ప్లస్ డాష్ బోర్డ్ లో కానీ వస్తుంది, బోత్ వన్ లోకి వస్తుంది అనమాట. సో ఇలాగా షెడ్యూలింగ్ టైమ్స్ వచ్చేసి ఈ ఇంపోర్ట్ మోడ్ లో 8 times పర్ డే ఇన్ ప్రో లైసెన్స్ లో మనం ఏం చేస్తామంటే 8 times పర్ డే అనేది మనం చేసుకుంటాం. ఓకేనా, ఒక్కొక్క రోజుకి 8 సార్లు మనం క్రియేట్ చేసుకుంటా ఉంటాం. ఏ లైసెన్స్ లో? ప్రో లైసెన్స్ లో. ఓకేనా, సో 48 times వచ్చేసి పర్ డే ఇన్ ప్రీమియంలో వచ్చేసి 48 times క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఈ దీంట్లో లైక్ షెడ్యూలింగ్ అనేది మనం 48 times క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటే ఆల్ డాక్స్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. అన్నమాట. ఓకేనా, ఇంకోటి ఏమంటే ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం కదా షెడ్యూలింగ్ టైము, ఈ టైం వచ్చేసి గ్యాప్ వచ్చేసి మినిమం 15 minutes ఉంటుంది అనమాట. 15 minutes ఉంటుంది మినిమం గ్యాప్ అనేది. టైం 2 అంటే ఒక షెడ్యూల్ కి ఇంకొక షెడ్యూల్ కి వచ్చేసి గ్యాప్ ఎంత ఉంటుంది అంటే 15 minutes ఆర్ 30 minutes ఉంటుంది అనమాట. ఓకే, మధ్యలో మనం సెటప్ చేయలేం. సో ఇప్పుడు వచ్చేసి నేను 9 AM కి ఒకటి ఇస్తా, దీని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి 9:15 కి, నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి ఏమంటే 9:30 AM కి. ఓకేనా, సో ఆ మధ్యలో మనం షెడ్యూలింగ్ అనేది ఇవ్వలేం, గుర్తుపెట్టుకుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇలాగా షెడ్యూలింగ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఆల్ డాక్స్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. ఆల్ డాక్స్ ఫంక్షన్స్ వర్కింగ్ ఫైన్ అంటే వర్క్ అవుతాయి అనమాట, లైక్ ప్రతి ఒక్క డాక్స్ ఫంక్షన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే ఆల్ ఫీచర్స్ అంటే ఏంటివి? ఆల్ ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ అనమాట.
వర్కింగ్ ఫైన్. సో వర్కింగ్ వచ్చేసి ఫైన్ గా ఉంటాయి అన్నమాట. సో వర్క్ అవుతాయి. సో వర్కింగ్ ఫైన్ అంటే వర్క్ అవుతాయి అన్నమాట. అన్ని ఫీచర్స్ అంటే లైక్ రోల్స్ కానీ, లేదంటే పారామీటర్స్ కానీ, రోల్స్ కానీ, పారామీటర్స్, సో పారామీటర్స్ కానీ, ఇంకా ఇలా ఏదైనా సరే ప్రతి ఒక్కటి వర్క్ అవుతాయి అన్నమాట, ఎక్సెట్రా. ఓకేనా, వర్కింగ్ ఫైన్. వర్కింగ్ ఫైన్ అంటే అన్ని ఫీచర్స్ వర్క్ అవుతాయి. ఇంకొకటి ఏమండి, ఇక్కడ వచ్చేసి ఏమంటే మనము మెథడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇన్పుట్ మోడ్ లో వచ్చేసి ఏమంటే సో క్యాల్కులేటెడ్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు, అలానే క్యాల్కులేటెడ్ కాలం క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ క్యాల్కులేటెడ్ మెజర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. దేంట్లో ఈ డైరెక్ట్ లైక్ ఇన్పుట్ మోడ్ లో. ఓకేనా, ఇన్పుట్ మోడ్ లో మనం క్యాల్కులేట్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు, మెజర్ క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ క్యాల్కులేటెడ్ కాలమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇన్పుట్ మోడ్ లో. క్రియేట్ అనేది మనం చేసుకుంటాం. సో దీంతో పాటు నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, సో నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఫైనల్ వన్. సో నేను ఏం చేస్తానంటే, నేను ఇంపోర్ట్ అని నా రిపోర్ట్ లైక్ కనెక్ట్ చేసుకున్నాను, నేను మోడ్ అని తీసుకున్నాను అనమాట. ఒక మూమెంట్ వచ్చుకున్న తర్వాత లైక్ ఇన్ బిట్వీన్ లో నేను మోడ్ అని చేంజ్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇంపోర్ట్ మోడ్ నుంచి డైరెక్ట్ కోరీ మోడ్ కానీ, లేదంటే ఇంపోర్ట్ నుంచి లైవ్ కనెక్షన్ మోడ్ కానీ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, అలాంటి కేసెస్ లో వచ్చేసి నాట్ పాసిబుల్. ఇంపోర్ట్ మోడ్ వచ్చేసి నాట్ పాసిబుల్ టు చేంజ్ మోడ్, చేంజ్ టు డైరెక్ట్ క్వరీ ఆర్ లైవ్ కనెక్షన్. పాసిబుల్ అనేది అవ్వదు అన్నమాట. డైరెక్ట్ క్వరీ మోడ్ లో కానీ, లేదంటే లైవ్ కనెక్షన్ లోకి పాసిబుల్ అనేది, అంటే మోడ్ అనేది చేంజ్ చేసుకోవడానికి పాసిబుల్ అనేది అవ్వదు. ఓకేనా, సో ఇది థింగ్ అనమాట. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏమంటే, సో మనకు డేటా అనేది కాపీ అవుతుంది, కాపీ కానీ ఇంపోర్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏమంటే, దీంట్లో డేటా వ్యూస్ 3 చూపిస్తాయి. రిపోర్ట్ వ్యూ చూపిస్తుంది, డేటా వ్యూ చూపిస్తుంది, అండ్ మోడల్ వ్యూ కూడా చూపిస్తుంది అనమాట. థర్డ్ పాయింట్ ఏమంటే, ఆల్ డేటా సోర్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. ప్రతి ఒక్కటి 272 డేటా సోర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క డేటా సోర్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏమంటే మనం అట్ ఏ టైం మల్టిపుల్ డేటా సోర్స్ తో మనం రిపోర్ట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారిగా మల్టిపుల్ డేటా సోర్స్ ఉపయోగించుకునేసి మనం రిపోర్ట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే, దీని సైజ్ ఉంటుంది కదా, డేటా సైజ్ వచ్చేసి దీనికి సైజ్ ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది అనమాట. లిమిటేషన్ ఎంత ఉంటుందంటే, మోర్ దెన్ 1 GB డేటా కన్నా మనము ఎక్కువ డేటాని మనము తీసుకోలేము. ఇట్ కెనాట్ సపోర్ట్ ఫర్ మోర్ దెన్ 1 GB డేటా. దీని సైజ్ వచ్చేసి అప్ టు 1 GB వరకు మనము డేటా అనేది ఇన్సర్ట్ టేబుల్ని ఉపయోగించుకునేసి మనం రిపోర్ట్ అని క్రియేట్ చేయగలుగుతాం. సో పర్ఫార్మెన్స్ విషయంలోకి వచ్చే గురికి హై పర్ఫార్మెన్స్ గా ఉంటుంది. లైక్ అదర్ మోడ్స్ తో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది వెరీ హైగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమంటే షెడ్యూలింగ్ రిఫ్రెష్ వచ్చేసి 8 times per day ఇన్ ప్రో లైసెన్స్ లో 8 సార్లు మనం షెడ్యూలింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. 9 గంటలకి, 10 గంటలకి, 11 గంటలకి, అట్లా 8 times మనం షెడ్యూలింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏమంటే, ప్రీమియం లో వచ్చేసి 48 times మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏమన్నా మీకు ప్రీమియం లైసెన్స్ ఉంటే మీరు 48 times చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, ఇక్కడ ఏమంటే అన్ని డాక్స్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఏమంటే, ఇక్కడ ఆల్ ది ఫీచర్స్ వర్కింగ్ ఫైన్, లైక్ రోల్ సీట్ కావచ్చు, Q&A కావచ్చు, ఏదైనా సరే వర్కింగ్ ఫైన్ అనమాట. నెక్స్ట్ ఏమంటే, క్యాల్కులేటెడ్ టేబుల్, కాలమ్స్, మెజర్స్ ఇట్ కెన్ సపోర్టెడ్. ఓకే, నాట్ పాసిబుల్ టు చేంజ్ ఇంపోర్ట్ మోడ్ నుంచి డైరెక్ట్ కోరీ మోడ్ కి పాసిబుల్ అనేది అవ్వదు. చేంజ్ చేయడం కోసం పాసిబుల్ అనేది అవ్వదు. దీన్ని ఏమంటామంటే ఇంపోర్ట్ మోడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏమంటే డైరెక్ట్ కోరీ మోడ్ లో ఏమంటే, సో ఇంపోర్ట్ మోడ్ అర్థమైందా, ఏమైనా చెప్పాలా మళ్ళీ? సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోయినా డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ప్రాక్టికలీ.
ప్రాక్టికల్ చూపిస్తాను నేను. ఓకేనా? ఓకే, ప్రాక్టికల్ చూద్దాం. తర్వాత ఏమంటే డైరెక్ట్ కోడ్. సో నేను పవర్ బిఐని ఓపెన్ చేస్తాను. నేను పవర్ బిఐ ఓపెన్ చేశాను. అది ఓపెన్ అయ్యే లోపల మనం డైరెక్ట్ కోడ్ గురించి బేసిక్ గా చూద్దాం. సెకండ్ మోడ్ ఏంటి? డైరెక్ట్ క్వారీ మోడ్. సో ఈ డైరెక్ట్ క్వారీ మోడ్ లో ఏముంటాయంటే మెయిన్ గా ఏమంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ నో డేటా ఇన్పుట్. డేటా అనేది ఇన్పుట్ అనేది అవ్వదు. ఓకేనా? డేటా అనేది మనకు ఇన్పుట్ అనేది అవ్వదు. ఆర్ నో డేటా కాపీ కూడా అవ్వదు. ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ జస్ట్ కనెక్ట్ అవుతుందంటే, కనెక్ట్ అనేది అవుతుందంటే జస్ట్ కనెక్ట్ అవుతుంది. దేనికి? డేటా సోర్స్ కి, డేటా సోర్స్ టు పవర్ బిఐ డేటా సెట్. జస్ట్ ఏమవుతుందంటే కనెక్ట్ అవుతుందంటే, ఇక్కడ కాపీ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏం కనిపిస్తాయంటే వ్యూస్ లో మనకి ఏం చెప్పాను? 3 చెప్పాను కదా. ఈ డైరెక్ట్ క్వరీ మోడ్ లో ఏం కనిపిస్తాయంటే ఓన్లీ రిపోర్ట్ వ్యూ అండ్ మోడల్ వ్యూ మాత్రమే, 2 వ్యూస్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. డేటా వ్యూ అనేది కనపడదు. నో డేటా వ్యూ. ఎందుకంటే అక్కడ కాపీలో లేదు కాబట్టి అని కనపడదు అన్నమాట. ఓకే, సో ఫర్దర్ ఇంకా చూద్దాం. సో నో డేటా వ్యూ అనేది కనబడదు అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏమంటే ఇక్కడ వచ్చేసి ఓన్లీ డేటాబేస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆర్ సమ్ డేటా సోర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సమ్ డేటా సోర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఎక్కువ డేటా సోర్స్ వచ్చేసి సపోర్ట్ చేయదు. ఇక్కడ మనం రిపోర్ట్ క్రియేట్ చేసేటప్పుడు వచ్చేసి ఓన్లీ సింగిల్ డేటా సెట్ మాత్రమే యూజ్ చేస్తాం. సింగిల్ డేటా సోర్స్ మాత్రమే యూజ్ చేస్తాం అన్నమాట. సింగిల్ డేటా సోర్స్ మాత్రం ఉపయోగిస్తాం. లైక్ SQL సర్వర్ అంటే SQL సర్వర్ మాత్రమే ఉపయోగిస్తాం. ఒరాకిల్ అంటే ఒరాకిల్. ఓన్లీ సింగిల్ డేటా సోర్స్ మాత్రం ఉపయోగిస్తాం. ఇది వచ్చేసి ఏమవుతుందంటే డైరెక్ట్ క్వరీ మోడ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏమంటే ఇక్కడ నో డేటా సైజ్ లిమిటేషన్. సైజ్ లిమిటేషన్ అనేది ఏం కానీ ఉండదు అన్నమాట. నో సైజ్ లిమిటేషన్ అనేది ఉండదు దేంట్లో? డైరెక్ట్ క్వరీ మోడ్లో నో సైజ్ లిమిటేషన్. బట్ ఇక్కడ వచ్చేసి ఏమంటే ఒక చిన్న కండిషన్, నో సైజ్ లిమిటేషన్ బట్ మోర్ దెన్ 10 million కన్నా రోస్ కానీ ఉంటే ఇట్ కెనాట్ సపోర్ట్ అన్నమాట. సో డేటా అనేది 10 million కన్నా ఎక్కువగానే ఉంటే ఇట్ కెనాట్ సపోర్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏమంటే లో పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నమాట. లో పర్ఫార్మెన్స్ కంపేర్ టు ఇన్పుట్ మోడ్ తో కంపేర్ చేసుకుందంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా లోగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏమంటే షెడ్యూలింగ్ టైం వచ్చేసి ఇక్కడ మనము ఎవ్రీ 9 కి 1 hour అట్లా వెళ్ళాం అనమాట. ఇదేమవుతుందంటే ఎవ్రీ 50 minutes ఆర్ 30 minutes 45 minutes డేటా అనేది రిఫ్రెష్ అవుతుంది అనమాట. డేటా సెట్ వచ్చేసి రిఫ్రెష్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు ప్రో లైసెన్స్ లో 8 times అలా రూల్స్ అయితే ఏం లేవు అనమాట. డేటా ఎవ్రీ 50 minutes కా లేదంటే ఎవ్రీ 30 minutes కా ఎవ్రీ 45 minutes కా మనం టైం సెట్ చేసామంటే ఆ టైం కి మాత్రమే డేటా అనేది రిఫ్రెష్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే సమ్ డాక్స్ ఫంక్షన్స్ మాత్రమే ఇక్కడ వర్క్ అవుతాయి. అన్నమాట. ఓకేనా? అవి నేను చెప్తాను ఏమేమి వర్క్ అవుతాయని. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఇక్కడ రోల్స్ నాట్ సపోర్ట్ రోల్స్ అండ్ పారామీటర్స్.
పారామీటర్స్ రోల్స్ సపోర్ట్ చేయవు. మేబీ ఐ థింక్ రీసెంట్లీ రోల్స్ సపోర్ట్ చేసేట్టుగా అప్డేట్ చేశాడు అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్ దట్. దీన్ని ఈ రోల్ వరకు జస్ట్ కన్ఫ్యూజన్ ఉంది. సో రీసెంట్గా అప్డేట్ చేశాడు. డైరెక్ట్ క్వరీ మోడ్ కూడా రోల్స్ అనేది సపోర్ట్ చేస్తుంది అనేసి రీసెంట్గా అప్డేట్ చేశాడు. బట్ ప్రీవియస్గా అయితే ఇది లేదనమాట. రోల్స్ అనేది సపోర్ట్ అయితే చేయదు దేంట్లో, డైరెక్ట్ క్వరీ మోడ్లో. ఓకే, నెక్స్ట్ ఏమంటే ఇంకో థింగ్ ఏమంటే ఓన్లీ ఇక్కడ వచ్చేసి క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అండ్ మెజర్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, నో క్యాలిక్యులేటెడ్ టేబుల్స్ అనేవి క్యాలిక్యులేట్ టేబుల్స్ అనేవి ఉండవు దేంట్లో, డైరెక్ట్ క్వరీ మోడ్లో. ఇక్కడ ఏముంటాయంటే ఓన్లీ ఇవి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో నో క్యాలిక్యులేట్ టేబుల్స్ కాలమ్స్ అనేటివి. సో క్యాలిక్యులేట్ కాలమ్స్ టేబుల్స్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి, టేబుల్స్ అనేది ఉండదు. నెక్స్ట్ ఏమంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్ డైరెక్ట్ క్వరీ నుంచి ఇన్పుట్ మోడ్కి చేంజ్ అవుతుంది అన్నమాట. ఇన్పుట్ మోడ్కి చేంజ్ అనేది అవుతుంది. ఇది ఈ డైరెక్ట్ క్వరీ మోడ్ వచ్చేసి. ఓకేనా, ఇన్పుట్ మోడ్ వచ్చేసి డైరెక్ట్ క్వరీ మోడ్గా చేంజ్ అవ్వలేదు. సో డైరెక్ట్ క్వరీ మోడ్ వచ్చేసి ఇన్పుట్ మోడ్కి చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది థింగ్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మీరు థియరిటికల్ చేస్తారు, ప్రాక్టికల్ చూద్దాం. సో ఇది పవర్ బిఐ రిపోర్ట్, లైక్ పవర్ బిఐ డెస్క్టాప్ అనమాట. నేను ఏం చేస్తాను అంటే రెండింటికి ఎగ్జాంపుల్ కోసం రెండింటికి నేను ఏం చేస్తానంటే ఎస్క్యూ సర్వర్ తీసుకుంటాను అనమాట, ఇన్పుట్ మోడ్కి డైరెక్ట్ క్వరీ మోడ్. సో ఐ జస్ట్ ఓపెన్ న్యూ బ్లాంక్ రిపోర్ట్ అనమాట. ఇంకొక బ్లాంక్ రిపోర్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఏమంటే ఇన్పుట్ మోడ్, ఇంకొకటి వచ్చేసి ఏమంటే డైరెక్ట్ క్వరీ మోడ్. ఫస్ట్ ఇన్పుట్ మోడ్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఎస్క్యూ సర్వర్కి వెళ్ళాలంటే గెట్ డేటా. సో ఇక్కడ ఏం చేస్తాం, డేటా సోర్స్ లో. సో లేదంటే డైరెక్ట్గా క్లిక్ చేసి ఎస్క్యూ సర్వర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. రెండు ఒకటే, ఇక్కడికి వెళ్ళి మోర్లో సెలెక్ట్ చేసినా ఒకటే, లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా, లేదంటే ఇన్పుట్ ఫ్రమ్ ఎస్క్యూ సెలెక్ట్ చేసుకున్నా, ఈ 3 ఒకటే అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, సర్వర్ నేమ్ ఇస్తాం. ఇది నా సర్వర్ నేమ్, సివై కిరణ్ పిటి అనేది నా సర్వర్ నేమ్. డేటాబేస్ నేమ్ ఏమి ఇస్తానంటే కేకేఆర్, ఐ థింక్ డెమో కానీ సంథింగ్ డేటాబేస్ ఇస్తాను. ఇక్కడ అడుగుతుంది డేటా కనెక్టివిటీ మోడ్, ఇన్పుట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్ అనేసి. మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం, ఇన్పుట్ మోడ్ అని సెలెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఈ రిపోర్ట్ ఇన్పుట్ మోడ్ కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఈ డేటాబేస్ లో నాకు టేబుల్స్ ఏమి ఉంటాయో ఆ టేబుల్స్ అని ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో ఓకే, ఇందులో మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డేటా లాంగ్ పెద్ద ఎక్కువ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే ఈఎంపీ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈఎంపీ టేబుల్ కానీ ఈఎంపీ టేబుల్ 1 కానీ మనకి ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తామంటే లోడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మనకు ప్రీవ్యూ చూపిస్తుంది, బట్ ఏమంటే సర్వర్ కొంచెం అంటే నా ర్యామ్ స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి చూపించడం లేదు. ఓకే, నేను ఈఎంపీ 1 అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని లోడ్ చేస్తాను. సో ఇక్కడ టేబుల్ చూసావు కదా, ఆ టేబుల్ సైజ్ ఎంతవరకు ఉండాలంటే ఓన్లీ 1 GB వరకు సైజ్ ఉండాలి. ఓకేనా, జస్ట్ సర్వర్ నేమ్ ఇస్తాం, డేటాబేస్ నేమ్ ఇస్తాము అండ్ డైరెక్ట్గా ఇది చేస్తాం. సో ఇది వచ్చేసి లోడ్ చేసుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది అనమాట.
ఓకే, ఇక్కడ ఏమైందంటే నేను ఏ మోడ్ ఉపయోగించాను, ఇంపోర్ట్ మోడ్ కదా. ఇంపోర్ట్ మోడ్ నాకు ఎన్ని వ్యూస్ చూపిస్తున్నాయి, 3 వ్యూస్ చూపిస్తున్నాయి. ఇది వచ్చేసి రిపోర్ట్ వ్యూ, డేటా వ్యూలో నాకు డేటా అనేది చూపిస్తున్నారు. ఇది డేటా వ్యూ. సో ఇందులో వచ్చేసి నాకు ఆ టేబుల్లో ఉన్న డేటా మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు చూసినట్టు ఈఎంపీ నెంబరు, స్మిత్, ఎండ. సో ఇవి వచ్చేసి ఏమంటే రిలేషన్షిప్, మోడల్ వ్యూ 3 చూపిస్తాను. ఏంటి రిపోర్ట్ ఇంపోర్ట్ మోడ్ అనమాట. నేను దీన్ని సేవ్ చేస్తాను ఇంపోర్ట్ మోడ్లో, ఎందుకంటే మనకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఇంపోర్ట్ మోడ్ ఇచ్చేసామంటే ఇంపోర్ట్. ఓకే, సో ఇంపోర్ట్ మోడ్లో మనం ఏం చేసాము, సో డేటా మనము కనెక్ట్ చేసుకున్నాము. డేటా మనము ఇదేమైందంటే కాపీ అయింది. ఇంపోర్ట్ ది డేటా ఫ్రమ్ డేటా సోర్స్ డేటా సెట్. ఇందులో 3 వ్యూస్ కనిపించాయా, రిపోర్ట్ వ్యూ, డేటా వ్యూ, మోడల్ వ్యూ అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ ఆల్ డేటా సోర్సెస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సింగులర్ మల్టిపుల్ అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను వచ్చేసి ఇది వచ్చేసి ఏంటి, ఏ సర్వర్ ఇది, ఈ డేటా వచ్చేసి SQL సర్వర్ లో ఉంది. ఓకేనా, నేను ఇంకొక ఎక్సెల్ డేటా కూడా కనెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ సింపుల్ ఎక్సెల్ బుక్ లో సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ నేను ఎక్సెల్ డేటా ఏదైనా సరే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకేనా, సో ఐ జస్ట్ రీనేమ్ హియర్. ఓకే, ఐ జస్ట్ ఎక్సెల్ డేటా మనము అట్ ఏ టైం మల్టిపుల్ డేటా సోర్స్ ని నేను కనెక్ట్ చేసా. ఫస్ట్ వచ్చేసి ఏంది, EMP1 వచ్చేసి ఏమవుతుందంటే నాకు SQL సర్వర్ డేటా అవుతుంది. ఇక్కడ ఇంకొక EMP టేబుల్, అది వచ్చేసి ఏమంటే ఎక్సెల్ డేటా అవుతుంది అనమాట. మల్టిపుల్ డేటా సోర్స్ ని అట్ ఏ టైం కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకునేసి మనము రిపోర్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇలాగా రిపోర్ట్ అనేది మనము బిల్డ్ చేసుకోవచ్చు. సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకునేసి లోడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెల్ డేటా లోడ్ అవుతుంది అండ్ SQL సర్వర్ డేటా కూడా ఉంటుంది. ఆ 2 డేటాను ఉపయోగించుకుని నేను రిపోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మల్టిపుల్ డేటా సోర్స్ రిపోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏది, దీని సైజ్ వచ్చేసి అప్ టు 1 GB వరకే. దీని సైజ్ ఎంత వరకు అంటే ఓన్లీ 1 GB వరకే. ఒక నిమిషం, డేటా సో ఇలా ఎక్సెల్ సో ఇలా ఉంది కదా సైజు. ఈ సైజ్ వచ్చేసి అప్ టు ఎంత వరకు మనం తీసుకోవచ్చు అంటే 1 GB వరకు మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, 1 GB వరకు మనము డేటాని తీసుకెళ్ళచ్చు పవర్ బిలోకి. ఓకేనా, సో అది సైజ్ లిమిటేషన్. 1 GB వరకే, మళ్ళీ మోర్ దెన్ 1 GB అంటే అవ్వదు. నెక్స్ట్ ఏమంటే పర్ఫార్మెన్స్ హైగా ఉంటుంది అనమాట. మనము ఎలా అంటే అలా చేసుకోవచ్చు. జస్ట్ నేను చూపిస్తాను చూడండి. ఏదైనా నేను చార్ట్ క్రియేట్ చేసిన, లేదంటే ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి మూవ్ అయ్యేటప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అనేది హైగానే ఉంటుంది. తక్కువ టైంలో మనకు డేటాని చూపిస్తుంది అనమాట. వెరీ లెస్ స్పీడ్ అనేది లైక్ స్పీడ్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది అనమాట, హై పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఆల్ డాక్యుమెంట్స్ వర్క్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ ఏమంటే ఆల్ ఫీచర్స్ వచ్చేసి ఫైన్. ఆల్ ఫీచర్స్ అంటే ఇక్కడ చూసినట్టయితే మోడలింగ్ లోకి వెళ్ళామంటే ఇక్కడ మనము రోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వ్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు, పారామీటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి ఒక్క ఫీచర్ వచ్చేసి వివిల్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే కనిపిస్తాయి ప్రతి ఒక్క టేబుల్ వచ్చేసి, ప్రతి ఒక్క ఫీచర్స్ వచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇట్ కెనాట్ ఫస్ట్ ఇంపోర్ట్ మోడ్ కదా, అండ్ ఆల్ ది ఫీచర్స్ వర్కింగ్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసి క్యాల్కులేట్ టేబుల్స్, కాలమ్స్, మెజర్స్ సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ చూసినట్టయితే మనము మోడలింగ్ లోకి వెళ్ళామంటే క్యాల్కులేటెడ్ టేబుల్స్ వర్క్ అవుతాయి, మెజర్స్ వర్క్ అవుతాయి, అండ్ క్యాల్కులేటెడ్ టేబుల్స్ త్రీ థింగ్స్ అన్ని వర్క్ అవుతాయి. ఓకే, ఇదే మోడ్ ఇంపోర్ట్ మోడ్. సేమ్ అలానే డైరెక్ట్ క్వరీ మోడ్ చూద్దాం. మనం డైరెక్ట్ క్వరీ మనకి నేను ఏం చెప్పాను, డైరెక్ట్ క్వరీ వచ్చేసి ఓన్లీ SQL సర్వర్ డేటాబేస్ కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఎక్సెల్ కి ఫైల్ కి అనేది కనెక్ట్ అవ్వదు. ఓకేనా, SQL సర్వర్ ఇస్తేనే డైరెక్ట్ క్వరీ మోడ్ ఇస్తున్నా, కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ CY నా సర్వర్ నేమ్ ఇస్తా, CY కిరణ్ CKK. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే డేటాబేస్ నేమ్ ఇది డెమో. ఇక్కడ నేను చేంజ్ చేస్తాను మోడ్ అనేది, డైరెక్ట్ క్వరీనే ఇంపోర్ట్ మోడ్ అని. నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ క్వరీ పెట్టుకొని ఓపెన్ చేస్తాను.
ఓపెన్ చేసిన వెంటనే ఇది క్రెడెన్షియల్స్ అడుగుతుంది. నార్మల్ గా మీరు ఏం కొట్టాలి, మైక్రోసాఫ్ట్ సైన్ ఇన్ కొట్టేసి ఇక్కడ సైన్ ఇన్ చేయాలన్నమాట రియల్ టైంలో. బట్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా యూజ్ మై క్రెడెన్షియల్స్ అని, నాది విండోస్ కాబట్టి విండోస్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని చెప్పేస్తాను. ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రమే ఇలా అడుగుతుంది. బట్ మీ కంపెనీ రియల్ టైంలో వచ్చేసి ప్రతి ఒక్కసారి మీరు దేంతో లాగిన్ అవ్వాలంటే మైక్రోసాఫ్ట్ దాంతో సైన్ ఇన్ అవ్వాలన్నమాట. సో ఇలా కనెక్ట్ కొట్టుకొని ఇది ఏమని చెప్తుందంటే ఆ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ అన్నిటిని చూపిస్తుంది. Take some time. సో మనకు వచ్చేసి డేటా అనేది కనెక్ట్ అయింది. ఒక నిమిషం, సంథింగ్ ఎర్రర్. సో లేదంటే ఇక్కడనే చేసుకోవచ్చు. ఇంతకుముందు రీసెంట్ గా ఏదైనా మన సోర్స్ కనెక్ట్ చేసింటే అది కూడా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. రీసెంట్ రిసోర్స్ లోకి వెళ్ళామంటే అక్కడ రీసెంట్ గా ఏదైనా మనం సర్వర్ కనెక్ట్ చేసామంటే ఆ సర్వర్ డేటా కూడా ఉపయోగించుకోవచ్చు. మనకి ఏ టేబుల్, ఒక్క నిమిషం రీసెంట్ సోర్స్ ఇక్కడ ఉపయోగించలేము, ఎందుకంటే మనం మోడ్ అనేది చేంజ్ చేయాలి కాబట్టి. సివై కిరణ్ పిటి సర్వర్ నేమ్, ఇక్కడ వచ్చేసింది డెమో. మోడ్ వచ్చేసి మనకు డైరెక్ట్ క్వరీ సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే కొడతాం. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ క్వరీలో ఆ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్స్ అన్ని చూపిస్తుంది ఇక్కడ. సో మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ నేను సేమ్ టేబుల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, EMP1 టేబుల్ సెలెక్ట్ చేసుకున్నా. సో లోడ్ చేసుకుంటాను. లోడ్ చేసిన మరుక్షణం ఇది ఏమవుతుందంటే ఇక్కడ 2 వ్యూస్ మాత్రమే చూపిస్తాయి. ఇక్కడ జస్ట్ కనెక్ట్ అవుతుంది అంతే ఇది, ఓకేనా. జస్ట్ ఏమవుతుందంటే కనెక్ట్ అవుతుంది. డేటా అనేది జస్ట్ ఊరికన్నా కనెక్ట్ అయింది అంతే, ఎటువంటి లైక్ కాపీ అవ్వదు, జస్ట్ కనెక్ట్ అయింది అంతే. అది చూపిస్తాము. 1 minute. So it can take some time. ఇన్వ్యూస్ కనిపిస్తుంది, డేటా వ్యూస్ 2 మాత్రం కనిపిస్తున్నాయి. డేటా వ్యూ కనిపిస్తుంది ఇక్కడ, కనిపించండి ఎందుకంటే అక్కడ డేటా అనేది లేదు కాబట్టి డేటా వ్యూ అనేది కనిపించదు. డేటా వ్యూ అనేది కనిపించదు అనమాట. ఇది డైరెక్ట్ క్వరీ మోడ్. ఇక్కడ కింద చూసినట్టయితే స్టోరేజ్ మోడ్, డైరెక్ట్ క్వరీ ఉంటుంది. క్లిక్ చేసామంటే చేంజ్ చేసుకోవచ్చు, ఇన్పుట్ మోడ్గా చేంజ్ చేసుకోవచ్చు. స్విచ్ ఆల్ ది టేబుల్ ఇంటూ ఇన్పుట్ మోడ్. నెక్స్ట్ వన్ మోడలింగ్ ట్యాబ్ లోకి వెళ్ళామంటే, సో ఇప్పుడు నేను చెప్పాను కదా రీసెంట్ గా కూడా అప్డేట్ చేశారు అనమాట ఈ మేనేజ్ రూల్స్ అనేది, ఓకేనా. ప్రీవియస్ గా అయితే ఇది లేదు, ఆప్షన్ లేదు, మేనేజ్ రూల్స్ అనే ఆప్షన్ లేదు అనమాట, రీసెంట్ గా ఇచ్చారు. ఓకే, ఒక రోల్ క్రియేట్ చేద్దాం. డిపార్ట్మెంట్ నెంబర్ 10 అని ఇస్తాం అనమాట. అదే ఆల్రెడీ నేను చెప్పా, మనం ఏమైనా సరే రోల్స్ ఏదైనా క్రియేట్ చేస్తాను, వీడియో ఏదైనా చూసుకుంటామో నేను చెప్పాను. జస్ట్ ఫాలో దట్ వన్. ఓకే, డేటా వ్యూస్ అండ్ రిపోర్ట్ వ్యూ 2 మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి, వేరే ఏం కానీ కనపడవు అనమాట. ఓకే, సో ఐ క్రియేటెడ్ రోల్ అండ్ వ్యూ దట్ రోల్. రోల్ అనేది వ్యూ చేయాలనుకుంటే జస్ట్ వ్యూలోకి వెళ్ళేసి న్యూ రోల్ సెలెక్ట్ చేసుకుంటాను నేను. నాకు ఏ కనపడాలి, ఓన్లీ ఆ డేటా మాత్రమే కనిపించాలి. టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్, వదిలేసి నేను డోంట్ సమ్మరైజ్ అని ఇచ్చానంటే నాకు సమ్మరైజ్ అనేది తీసుకోవడం అన్నమాట. ఎందుకంటే ఓన్లీ 30 డిపార్ట్ మాత్రమే ఉంది, ఇది సపోర్టెడ్. నెక్స్ట్ వన్ ఏమంటే ఇక్కడ వచ్చేసి ఏమంటే క్యాలిక్యులేట్ టేబుల్ అనేది సపోర్ట్ చేయదు. ఇది క్యాలిక్యులేట్ టేబుల్ అంటారు, క్యాలిక్యులేట్ కాలమ్స్ మెజర్స్ మాత్రం సపోర్ట్ చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఐ ట్రై టు క్యాలిక్యులేట్ టేబుల్ యాడ్ చేసి అంటే అదేమవుతుందంటే మిక్స్డ్ మూవ్ అయిపోతుంది, మిక్స్డ్ మోడ్ అవుతుంది. సో ఇన్పుట్ మోడ్ మిక్స్ అవుతుంది అండ్ ఆల్సో డైరెక్ట్ కోడ్ కూడా మిక్స్ అవుతుంది అన్నమాట. అందుకోసమని ఈ డైరెక్ట్ కోడ్ లో ఏం సపోర్ట్ చేస్తాయంటే న్యూ కాలమ్స్ అంటే క్యాలిక్యులేట్ కాలమ్స్, క్యాలిక్యులేట్ మెజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాలిక్యులేట్ కాలమ్స్, క్యాలిక్యులేట్ మెజర్స్ మాత్రమే, క్లిక్ మెజర్స్, ఈ 3 ఆప్షన్స్ మాత్రం కనిపిస్తాయి. ఈ క్యాలిక్యులేట్ టేబుల్స్ వచ్చేసి కనిపిస్తాయి అన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాను, చేంజ్ మోడ్, ఈజీ టు చేంజ్ ది మోడ్. జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చామంటే మోడ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇంపోర్ట్ మోడ్ డైరెక్ట్ క్వరీ అండ్ డైరెక్ట్ క్వరీ మోడ్కి ఇంపోర్ట్ మోడ్కి చేంజ్ అవుతుంది. జస్ట్ ఏమంటే స్విచ్ ఆల్ ది టేబుల్స్ ఇంటూ ఇంపోర్ట్ మోడ్ కొట్టినా అంటే ఈ టేబుల్లో ఉన్న డేటా ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ మోడ్కి కాపీ అయిపోతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయంకి వచ్చేసరికి వెరీ లెస్ కంపేర్, ఇంపోర్ట్ మోడ్ కంపేర్ చేసుకున్నప్పుడు ఇది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అది ఇంపోర్ట్ మోడ్కి డైరెక్ట్ క్వరీ మోడ్కి. సో ఎవరికైనా కనెక్టివిటీ మోడ్స్ అనమాట. కనెక్టివిటీ మోడ్స్ దేర్ ఆర్ 3 types ఆఫ్ కనెక్టివిటీ మోడ్స్: ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్ అండ్ లైవ్ కనెక్షన్. ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేసినామంటే మనకి ఏమవుతుందంటే డేటా అనేది కాపీ అవుతుంది, అంటే ఇంపోర్ట్ అవుతుంది అనమాట. డేటా అంటే ఆ పవర్ బై డెస్క్టాప్ లోకి మనం పవర్ బై డేటా సోర్స్ నుంచి ఆల్ ది డేటా అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఓకేనా. డైరెక్ట్ క్వరీ మోడ్ లో ఏమవుతుందంటే ఇక్కడ ఇంపోర్ట్ అవ్వదు, జస్ట్ ఏమంటే ఇక్కడ కనెక్ట్ అయింటుంది అంతే. అంటే ఎటువంటి డేటా అనేది కాపీ అవ్వదు, ఇక్కడ వచ్చేసి ఓన్లీ కనెక్ట్ అయింటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ లైవ్ కనెక్షన్ లో కూడా సేమ్ అంతే, ఇక్కడ వచ్చేసి జస్ట్ కనెక్ట్ అయింటుంది అంతే. ఓకే. నిన్న వచ్చేసి మనం ఏం చూసామంటే సో ఇంపోర్ట్ మోడ్. సో ఇంపోర్ట్ మోడ్ మెయిన్ గా ఇంపోర్ట్ మోడ్ ఎందుకు వాడతాము, వై టు ప్రిఫరెన్స్ ఇంపోర్ట్ మోడ్ అంటే మెయిన్ గా ఇంపోర్ట్ మోడ్ లో ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రమ్ డేటా సోర్స్ నుంచి పవర్ బై డేటా సెట్ కి డేటా మొత్తము ఇంపోర్ట్ అనేది అవుతుంది. సో సెకండ్ ఏమంటే సో సెకండ్ పాయింట్ ఏమంటే డేటా ఇంపోర్ట్ మోడ్ లో వచ్చేసి మనకు 3 వ్యూస్ కనిపిస్తాయి: రిపోర్ట్ వ్యూ కనిపిస్తాయి, డేటా వ్యూ కనిపిస్తాయి, మోడల్ వ్యూ. 3 వ్యూస్ కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటే ఆల్ డేటా సోర్స్ సపోర్ట్ చేస్తుంది. అంటే డేటా సోర్స్ ఎక్సెల్ డేటా సోర్స్ కావచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, వెబ్ కావచ్చు, లేదంటే మనం ఓన్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. అలాగా ఈ ఇంపోర్ట్ మోడ్ లో అన్ని డేటా సోర్సెస్ సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏమంటే అట్ ఏ టైం సింగిల్ ఆర్ మల్టిపుల్ డేటా సోర్స్ ని కనెక్ట్ చేసుకునేసి రిపోర్ట్ ని బిల్డ్ చేయొచ్చు అనమాట. ఒక్కసారిగా ఎస్క్యూఎల్ సర్వర్ ని, ఎక్సెల్ ని, వెబ్ ని ఇలాగా మల్టిపుల్ డేటా సోర్స్ ని మనం కనెక్ట్ చేసుకునేసి రిపోర్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రాబ్యాక్ వచ్చేసి ఏమంటే సైజ్ అనమాట. ఇంపోర్ట్ మోడ్ లో సైజ్ వచ్చేసి లెస్ దాన్ 1 GB వరకు ఉంటుంది అనమాట. అప్ టు 1 GB వరకు మనకు డేటా అనేది సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మోర్ దెన్ 1 GB అయితే ఇంపోర్ట్ మోడ్ అనేది సపోర్ట్ అనేది చేయదు. పర్ఫార్మెన్స్ వచ్చేసి ఏమంటే హైగా ఉంటుంది అనమాట. అదర్ 2 మోడ్స్ తో కంపేర్ చేసుకున్నామంటే పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏమంటే షెడ్యూలింగ్ వచ్చేసి ఏమంటే 8 times per day క్రియేట్ చేయొచ్చు ఇన్ ప్రో లైసెన్స్ లో 8 times per day మనం టైం సెట్ చేస్తాం షెడ్యూలింగ్ లో. సో ప్రీమియం లో అయితే 48 times per day అనేది మనం షెడ్యూలింగ్ అనేది చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఏమంటే ఆల్ డాక్స్ ఫంక్షన్స్ వర్కింగ్ ఫైన్. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంపోర్ట్ మోడ్ లో అన్ని డాక్స్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. ఓకేనా. ఎటువంటి డాక్స్ ఫంక్షన్ వర్క్ అవ్వకుండా ఉండవు, అన్ని ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఏమంటే ఆల్ ఫీచర్స్. సో ఇక్కడ ఉన్నాయి కదా మనకు, నేను చూపించాను నిన్న, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న ఫీచర్స్ ప్రతి ఒక్కటి. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే Q&A కావచ్చు, యాడ్ యూజర్లు కావచ్చు, లేదంటే క్యాలిక్యులేటర్ కాలమ్స్ కావచ్చు, క్యాలిక్యులేటర్ మెజర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, పారామీటర్స్ కావచ్చు, మేనేజ్ రోల్స్ కావచ్చు, ఇవన్నీ ఏమవుతాయంటే సపోర్ట్ చేస్తాయన్నమాట. ఓకే. వర్కింగ్ ఫైన్ అంటే వర్కింగ్ అవుతాయంటే సపోర్ట్ చేస్తాయని అర్థం దేంట్లో, ఇంపోర్ట్ మోడ్ లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే క్యాలిక్యులేటర్ టేబుల్స్. సో క్యాలిక్యులేటర్ టేబుల్ సపోర్ట్ చేస్తుంది, క్యాలిక్యులేటర్ కాలమ్స్ సపోర్ట్ చేస్తుంది, క్యాలిక్యులేటర్ మెజర్స్ కూడా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏమంటే లాస్ట్ ఫైనల్ పాయింట్ ఏమంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ఇంపోర్ట్ మోడ్ టు డైరెక్ట్ క్వరీ మోడ్. ఇంపోర్ట్ మోడ్ నుంచి డైరెక్ట్ క్వరీ మోడ్ కి పాసిబుల్ అనేది అవ్వదు, చేంజ్ చేయడానికి వచ్చేసి పాసిబుల్ అవ్వదు. ఇవి వచ్చేసి ఏమంటాయంటే ఇంపోర్ట్ మోడ్ కి వచ్చేసి ఇవి పాయింట్స్. అసలు ఈ మోడ్స్ అంటే ఏమంటే మనం డేటాని పవర్ బిల్ తీసుకెళ్ళాలి. మన డేటా అనేది ఏంటి, సోర్స్ లో ఉన్న డేటా. సోర్స్ లో ఉన్న డేటా ఏ ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఎలా కనిపిస్తుంది. ఓకే. డేటా కనెక్టివిటీ మోడ్స్ అంటే ఏం లేదు, మనకు సోర్స్ ఉంటుంది. సోర్స్ అంటే ఎక్సెల్ ఫైల్లో డేటా ఉందనుకోండి, ఆ ఎక్సెల్ ఉన్న ఫైల్లో ఎక్సెల్ ఫైల్లో ఒక డేటా అనేది ఉంది. సో ఎక్సెల్ ఫైల్లో ఒక డేటా ఉంది, రా డేటా ఉంది. ఓకేనా. ఆ డేటాని మనం పవర్ బిఐకి తీసుకెళ్తే ఏ ఆప్షన్ ఉపయోగిస్తే ఏ విధంగా కనిపిస్తుంది, ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేసి ఎలా కనిపిస్తుంది, డైరెక్ట్ కోర్ మోడ్ ఉపయోగిస్తే ఎలా కనిపిస్తుంది, లైవ్ కనెక్షన్ ఉపయోగిస్తే దానివల్ల ఏంటి యూజెస్, ఇది అనుకో. ఈ ఎక్సెల్ లో ఉంది డేటా, ఈ డేటాని మనం ఎక్సెల్ కాకుండా దేని సోర్స్ అనుకున్నాం, ఇది ఒక సోర్స్ లో ఉంది డేటా. ఈ డేటాను వచ్చేసి మనం పవర్ బిఐకి తీసుకెళ్తే డేటా మొత్తం కాపీ అయ్యింటే దాన్ని ఏమంటామంటే ఇంపోర్ట్ మోడ్ అంటాం అన్నమాట. ఓకేనా.
సెకండ్ వన్ వచ్చేసి ఏమంటే సెకండ్ మోడ్ వచ్చేసి ఏమంటే డైరెక్ట్ క్వరీ మోడ్. డైరెక్ట్ క్వరీ మోడ్ లో డేటా అనేది కాపీ అవ్వదు. ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ కనెక్ట్ అవుతుంది అంతే. డేటా అనేది ఈ డేటా ఉంది కదా, ఈ డేటా వచ్చేసి మనకు అక్కడ కాపీ అవుతుంది అనమాట. పవర్ బిఐ కాపీ అవుతుంది. ఇది ఏమవుతుంది జస్ట్ కనెక్ట్ అవుతుంది అంతే. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ క్వరీ మోడ్ లో ఓన్లీ రిపోర్ట్ వ్యూ అండ్ మోడల్ వ్యూ 2 వ్యూస్ మాత్రం కనిపిస్తాయి అనమాట. డేటా వ్యూ అనేది కనపడదు. ఎందుకు కనపడదు అంటే అక్కడ డేటా అనేది లేనప్పుడు మనకు డేటా వ్యూ ఎలా కనిపిస్తుంది? సో డేటా వ్యూ అనేది కనపడదు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే సమ్ డేటాబేస్ మాత్రమే వర్క్ అవుతాయి. అంటే ఏవైతే డేటాబేస్ ఉంటాయి కదా, SQL సర్వర్ డేటాబేస్ కావచ్చు, ఒరాకిల్ డేటాబేస్ కావచ్చు, అలాగే ఏదైతే డేటాబేస్ ఉంటుందో ఆ డేటాబేస్ మాత్రమే వర్క్ అవుతాయి. అదర్ డేటాబేస్ అనేటివి వర్క్ అవ్వదు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే ఓన్లీ సింగిల్ డేటా సోర్స్ ఉపయోగించుకునే మాత్రమే. ఇప్పుడు SQL అంటే SQL మాత్రమే ఉపయోగించాలి. సో ఒరాకిల్ అంటే ఒరాకిల్ మాత్రమే ఉపయోగించాలి. మల్టిపుల్ డేటా సోర్స్ అనేది ఇట్ కెనాట్ సపోర్టెడ్. మల్టిపుల్ డేటా సోర్స్ వచ్చేసి డైరెక్ట్ క్వరీ అనేది సపోర్ట్ చేయదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే నో సైజ్ లిమిటేషన్ వచ్చేసి నో. బట్ 10 మిలియన్స్ కన్నా రోస్ కానీ ఎక్కువగానే ఉన్నాయనుకో ఇట్ కెన్ నాట్ సపోర్ట్. 10 మిలియన్స్ రోస్ అంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 16 రోస్ ఉన్నాయి కదా, 15 రోస్ ఉన్నాయి. ఇలాగా 10 మిలియన్స్ కన్నా ఎక్కువ రోస్ కానీ ఉంటే ఇట్ కెన్ నాట్ సపోర్టెడ్. 10 మిలియన్స్ కన్నా ఎక్కువ రోస్ కానీ ఉన్నాయంటే అవి సపోర్ట్ చేయవు అనమాట. 10 మిలియన్స్ వరకే సపోర్ట్ చేస్తుంది. 10 మిలియన్ కన్నా ఎక్కువ డేటా కానీ ఉంటే ఇట్ కెన్ నాట్ సపోర్టెడ్. నెక్స్ట్ షెడ్యూలింగ్ పర్ఫార్మెన్స్ విషయంకి వచ్చేసరికి లో పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అనమాట. అదర్ మోడ్ తో లైక్ ఇంపోర్ట్ మోడ్ తో కంపేర్ చేసుకున్నామంటే పర్ఫార్మెన్స్ అనేది లోగా ఉంటుంది. షెడ్యూలింగ్ రిఫ్రెష్ వచ్చేసి ఏమంటే ఎవ్రీ 50 మినిట్స్ వచ్చేసి డేటా అనేది రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఇక్కడ కొన్ని డాక్స్ ఫంక్షన్స్ మాత్రమే వర్క్ చేస్తాయి. టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ వచ్చేసి వర్క్ చేయవు. డైరెక్ట్ క్వరీలో టైమ్ ఇంటెలిజెన్స్ వర్క్ చేయవు. గుర్తుపెట్టుకోండి. పారామీటర్స్ వచ్చేసి నాట్ సపోర్టెడ్. డైరెక్ట్ క్వరీ మోడ్ లో పారామీటర్స్ అనేది సపోర్ట్ చేయదు. ఇక్కడ వచ్చి డైరెక్ట్ క్వరీ మోడ్ లో ఏముంటుందంటే ఓన్లీ క్యాల్కులేటెడ్ కాలమ్స్ అండ్ మెజర్స్ మాత్రమే ఉంటాయి. సో క్యాల్కులేటెడ్ టేబుల్స్ అనేటివి డైరెక్ట్ క్వరీ మోడ్ లో ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ పాసిబుల్ టు చేంజ్ డైరెక్ట్ క్వరీ టు ఇంపోర్ట్ మోడ్. ఇది వచ్చేసి ఇంపోర్ట్ మోడ్ నుంచి డైరెక్ట్ క్వరీ మోడ్ నుంచి ఇంపోర్ట్ మోడ్ కి పాసిబుల్ అనేది చేస్తుంది. మోడ్ కి చేంజ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఇవి వచ్చేసి ఏమంటే ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్ నేను ప్రాక్టికల్ గా చూపించాను ఏ విధంగా చేస్తాం ఏమనేసి. నెక్స్ట్ వన్ ఏమంటే లైవ్ కనెక్షన్. సో ఫస్ట్ లైవ్ కనెక్షన్ ఎందుకు వాడతామంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అసలు ఎందుకు ఇది అంటే, సో నాకేమంటే వెబ్ నుంచి ఉంది. సో అమెజాన్ వెబ్సైట్ లో ఉన్నాయి, amazon.com. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తాం. ఇలా ఆర్డర్స్ నాకు కంటిన్యూస్ గా రోజుకి 10 మిలియన్ కన్నా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి అనమాట. 10 మిలియన్ కన్నా ఎక్కువ రోజు వస్తున్నాయి. అండ్ ఆల్సో ఆ ఆర్డర్ సైజ్ ఉంది కదా, ఒక్కొక్క ఆర్డర్స్ వచ్చేసి ఏమంటే ఆర్డర్ సైజ్ వచ్చేసి మోర్ దెన్ 1 GB డేటా ఉంది. 1 GB డేటా ఉంది అనమాట. అప్పుడు ఏమవుతాయంటే ఇంపోర్ట్ మోడ్ కి సపోర్ట్ చేయదు. మోర్ దెన్ 10 మిలియన్స్ రోస్, అలానే మోర్ దెన్ 1 GB ఎక్కువ అన్నమాట. మోర్ దెన్ 1 GB డేటా అనేది మోర్ దెన్ 1 GB ఉంది. సో ఇలాంటి కేసెస్ లో అంటే ఇక్కడ వచ్చేసి లైవ్ డేటా అనేది మనకు రిపోర్ట్ లో చూపించాలి. లైవ్ డేటా అనేది రిపోర్ట్ లో చూపించాలి అన్నప్పుడు ఏం వాడతామంటే లైవ్ కనెక్షన్ అనేది వాడతాం. ఓకే. సో లైక్ ఇక్కడ వచ్చే సేమ్ కేసులో ఎప్పుడు లైక్ ఓల్డ్ డేటా, నిన్న డేటా, మొన్న డేటా మనకు రిపోర్ట్ లో చూపించాలంటే ఏం వాడతామంటే ఇంపోర్ట్ మోడ్ వాడతాం అన్నమాట. ఇంపోర్ట్ మోడ్ డేటా సైజు తక్కువ అయితేనే, లెస్ డేటా సైజ్ ఉంటే, లెస్ డేటా సైజ్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏమంటే లైవ్ డేటా. సో లైవ్ కనెక్షన్కి వచ్చామంటే లైవ్ డేటా. సో లైవ్ డేటా అంటే అర్థమైంది కదా. సో ఏదైనా సరే లైవ్ కనెక్షన్ ఎప్పుడు వాడతామంటే లైవ్ గా ఉండాలి డేటా ఏదైనా సరే. సో అంటే ఇప్పుడు కంటిన్యూస్ జరుగుతూ ఉండాలి. అక్కడ ఎలా జరిగితే మనకు ఆన్లైన్ లో వచ్చేసి మనకు ఆ విధంగా చూపించాలన్నమాట. ఆ టైంలో ఏం వాడతామంటే లైవ్ కనెక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏమంటే, సో నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ సపోర్ట్ ఓన్లీ SSAS. ఇది వచ్చేసి ఇక్కడ ఏం సపోర్ట్ చేస్తుంది, డేటా సోర్స్ వచ్చేసి SSAS, మెయిన్ గా SSAS కానీ
అండ్ పవర్ బిఐ ప్లాట్ఫామ్స్ ఆర్ పవర్ ప్లాట్ఫామ్స్ అని అనుకోవచ్చు. పవర్ బిఐ ఫార్మ్స్ పవర్ బిఐ ప్లాట్ఫామ్స్ అంటే డేటా సెట్ కానీ అంటే పవర్ బిఐ డేటా సెట్ కానీ ఆర్ పవర్ బిఐ డేటా ఫ్లోస్ ఇవి ఉపయోగించుకునేసి మనము లైవ్ డేటా అనేది రిపోర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. లైక్ లైవ్ కనెక్షన్ పెట్టుకోవచ్చు. ఈ రెండింటికి మాత్రం కనిపిస్తుంది. SSAS క్యూబ్స్ కి అండ్ ఈ పవర్ ప్లాట్ఫామ్ మాత్రమే లైవ్ కనెక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏమంటే లైవ్ కనెక్షన్ వచ్చేసి ఏమంటే లైవ్ కనెక్షన్ వచ్చేసి ఏమంటే సో లైవ్ కనెక్షన్ వచ్చేసి ఇట్ కెన్ ఓన్లీ కనెక్ట్ విత్ త్రీ డేటా సోర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏమంటే SSAS ట్యాబ్లెట్ మోడల్, SSAS మల్టీ డైమెన్షన్ మోడల్, నెక్స్ట్ వచ్చేసి పవర్ బేస్ సర్వీస్. పవర్ బేస్ సర్వీస్ అంటే లైక్ దాని ఏమంటారు పవర్ బై డేటా సెట్ అండ్ పవర్ బై డేటా ఫ్లోస్ అన్నమాట. ఓకే, ఆ డేటాని ఉపయోగించుకునేసి మనం రిపోర్ట్ ని బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ వాటి ఏమంటే షెడ్యూలింగ్ రిఫ్రెష్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ అంతే. ఎవ్రీ 15 minutes కి మనకు రిపోర్ట్ అనేది రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఎవ్రీ 15 minutes కి రిపోర్ట్ అనేది రిఫ్రెష్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏమంటే సమ్ డాక్స్ ఫంక్షన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఈ లైవ్ డేటాలో కూడా సమ్ డాక్స్ ఫంక్షన్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. టైమ్ ఇన్ఫ్లుయెన్స్ ఫంక్షన్స్ వచ్చేసి ఇట్ కెనాట్ సపోర్టెడ్. ఓకే, రో లెవెల్ సెక్యూరిటీ అండ్ Q&A పారామీటర్స్ కూడా నాట్ సపోర్టెడ్. అండ్ ఓన్లీ ఇక్కడ వచ్చేసి ఈ కేసులో వచ్చి లైవ్ కనెక్షన్ లో వచ్చేసరికి ఓన్లీ క్యాలిక్యులేటెడ్ మెజర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏమంటే పాసిబుల్ టు చేంజ్ లైవ్ టు ఇంపోర్ట్ మోడ్. సో లైవ్ నుంచి ఇంపోర్ట్ మోడ్ కి చేంజ్ చేసుకోవచ్చు. అలానే నాట్ పాసిబుల్ టు చేంజ్ లైవ్ టు డైరెక్ట్ కోరింగ్ మోడ్. ఓకేనా, ఇదేమంటే లైవ్ కనెక్షన్ నుంచి ఇంపోర్ట్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ నాట్ పాసిబుల్ టు చేంజ్ లైవ్ కనెక్షన్ టు డైరెక్ట్ కోరింగ్ మోడ్. ఇవేమంటే లైవ్ కనెక్షన్ మోడ్ అన్నమాట. జస్ట్ చూద్దాం ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ మనం పవర్ బిఐ ఓపెన్ చేస్తాం. సో ఈ లైవ్ డేటా మనకు చూపించాలంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఏ డేటా సోర్స్ SSAS ట్యాబ్లెట్ మోడల్ కానీ అండ్ ఆల్సో SSAS మల్టీ డైమెన్షనల్ మోడల్ కానీ. సో అవుట్ని ఉపయోగించుకుని మాత్రమే మనం లైవ్ డేటా అనేది చూడగలుగుతాం అనమాట. అండ్ పవర్ బిఐ సర్వీస్ అంటే డేటా ఫ్లోస్ కానీ డేటా సర్వీస్ కానీ డేటా ఫ్లోస్ కానీ డేటా సెట్స్ కానీ. ఓకే, 1 second, it can take some time. మెయిన్ డిఫరెన్స్ మీకు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. ఈజీగా లైక్ ఈ రెండు అదే ఈజీగా గుర్తుపెట్టుకొని చెప్తాను చూడండి. ఫస్ట్ ఇంపోర్ట్ మోడ్ అండ్ డైరెక్ట్ కోరింగ్ మోడ్ అండ్ లైవ్ కనెక్షన్. లైవ్ మోడ్, దే ఆర్ 3 types of mode. మెయిన్ పాయింట్స్ మీకు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. సో ఫస్ట్ వచ్చేసి డేటా సోర్స్ మోడ్ వచ్చేసి డేటా సోర్స్ ఉన్నాయి కదా, డేటా సోర్స్ వచ్చేసి ఆల్ సపోర్ట్ చేస్తాయి అనమాట. దేంట్లో ఇంపోర్ట్ మోడ్ లో. డైరెక్ట్ కోర్ లో ఓన్లీ డేటాబేస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే డైరెక్ట్ కోర్ లో ఓన్లీ డేటాబేస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి అనమాట. లైవ్ కనెక్షన్ లో SSAS క్యూబ్స్ అండ్ పవర్ బిఐ ప్లాట్ఫామ్స్ సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏమిటంటే సో ఇక్కడ ఏమంటే ఆల్ డేటా సోర్స్ సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఓన్లీ డేటాబేస్, ఓన్లీ DBs. అది SQ సర్వర్ డేటాబేస్ కావచ్చు, లేదంటే ఒరాకిల్ డేటాబేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ వచ్చేసి ఏమంటే SSAS క్యూబ్స్ అండ్ పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ సర్వీస్ అంటే ఏం లేదు. పవర్ బిఐ సర్వీస్ అంటే నథింగ్ బట్ పవర్ బిఐ డేటా సెట్ అండ్ పవర్ బిఐ డేటా ఫ్లో, డేటా సెట్ అండ్ పవర్ బిఐ డేటా సెట్ అండ్ పవర్ బిఐ ఫ్లోస్ అన్నమాట.
డేటా ఫ్లోస్ ఇవనేది సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ కిందకి వెళ్తుంది. సెకండ్ ఏమంటే సెకండ్ పాయింట్ కిందకి వచ్చే ఏమంటే కనెక్టివిటీ మోడ్ అనమాట. కనెక్ట్ మోడ్. సో కనెక్ట్ అయిన మోడ్ ఎలా ఉంటుంది? ఓకేనా. సో కనెక్ట్ అయిన మోడ్ అంటే డేటా ఏ విధంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్పుట్ ఆర్ కాపీ అవుతుంది అనమాట. ఇన్పుట్ అండ్ కాపీ. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఓన్లీ డైరెక్ట్ కోర్ మోడ్ వచ్చేసి ఓన్లీ కనెక్ట్ అవుతుంది అంతే. ఓన్లీ కనెక్ట్. ఓకే, ఇక్కడ ఏమంటే జస్ట్ కనెక్ట్ అవుతుంది, నో కాపీ. కాపీని అవ్వదు, డేటా అనేది కాపీ అవ్వదు. ఓకే, ఇక్కడ వచ్చే కుదిరికి ఇన్పుట్ మోడ్కి వచ్చి ఓన్లీ కనెక్ట్ మాత్రమే అవుతుంది, నో కాపీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది కుదిరికి ఏమంటే సైజ్ లిమిటేషన్. ఇది వచ్చేసి అప్ టు 1 GB వరకు, అప్ టు 1 GB. ఓకే, ఇక్కడ సైజ్ వచ్చేసి నో లిమిటేషన్, నో సైజ్ లిమిటేషన్ అనేది ఉండదు అన్నమాట. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ వచ్చేసి ఏముంటుందంటే 10 million రోస్ వరకు సపోర్ట్ చేస్తుందంటే. ఇక్కడ వచ్చేసి నో లిమిటేషన్, సైజ్ అనేది ఉండదు, అండ్ రోస్ కూడా లిమిట్ అనేది ఉండదు అనమాట. నో సైజ్ అండ్ రోస్ లిమిట్. నో సైజ్ అండ్ నో రోస్ అండ్ రోస్ లిమిట్. సో అది నెక్స్ట్ వన్ ఏమంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ. పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి హైగా ఉంటుంది అనమాట. దేంట్లో ఇన్పుట్ మోడ్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది, హై. అండ్ డైరెక్ట్ కోర్ మోడ్ లో లోగా ఉంటుంది అనమాట. అండ్ లైవ్ కనెక్షన్ లో కూడా ఇంకా లోగా ఉంటుంది పర్ఫార్మెన్స్ వచ్చేసి. ఓకేనా. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఏమంటే, సో మనం అట్ ఏ టైం, ఓకే నెక్స్ట్ సింపుల్ చెప్పాలంటే వ్యూస్ అనమాట. వ్యూస్ ఏమేమి కనిపిస్తాయి? ఇన్పుట్ మోడ్ లో వచ్చేసి 3 వ్యూస్ కనిపిస్తాయి. ఏంటంటే డేటా వ్యూ, డేటా రిపోర్టు, మోడల్. ఓకేనా. సో దీనికి వచ్చే కుదిరికి డైరెక్ట్ కోర్కి వచ్చేసి 2 వ్యూస్ మాత్రం కనిపిస్తాయి అన్నమాట. 2 వ్యూస్ మాత్రం కనిపిస్తాయి. ఇక్కడ ఏముంటాయంటే ఓన్లీ రిపోర్టు, మోడల్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో డేటా వ్యూ అనేది ఇక్కడ ఉండదు. సేమ్ ఇక్కడ కూడా అంతే. లైవ్ కనెక్షన్ లో కూడా ఏమంటే ఓన్లీ రిపోర్ట్ వ్యూ, మోడల్ వ్యూ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏమంటే క్యాలిక్యులేట్ టేబుల్, కాలం అండ్ మెజర్స్ సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఎక్కడ? సో ఇన్పుట్ మోడ్ లో. ఇక్కడికి వచ్చే డైరెక్ట్ కోర్ మోడ్కి వచ్చేసరికి ఓన్లీ క్యాలిక్యులేట్ కాలమ్స్, మెజర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. క్యాలిక్యులేట్ కాలమ్స్, మెజర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇంకా మిగిలిన వచ్చేసి సపోర్ట్ చేయవు ఇక్కడ. సో క్యాలిక్యులేట్ టేబుల్ అనేది సపోర్ట్ చేయదు దేంట్లో? డైరెక్ట్ కోర్ మోడ్. ఇక్కడికి వచ్చే కుదిరికి లైవ్ కనెక్షన్ లోకి వచ్చి ఇక్కడ వచ్చే ఓన్లీ మెజర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఓన్లీ మెజర్స్ మాత్రమే లైవ్ కనెక్షన్ సపోర్ట్ చేస్తాయి. క్యాలిక్యులేటెడ్ కాలమ్స్, క్యాలిక్యులేటెడ్ టేబుల్స్ అనేది సపోర్ట్ అనేది చేయవు. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమంటే నాట్ పాసిబుల్ టు చేంజ్. ఇక్కడ వచ్చేసి ఏమంటే పాసిబుల్ టు చేంజ్, మోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మోడ్ చేంజ్ వచ్చేసి ఎస్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏమంటే మోడ్ చేంజ్ వచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట లైవ్ కనెక్షన్ లో కూడా. సో లైవ్ కనెక్షన్ అండ్ డైరెక్ట్ కోర్ మోడ్ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఏమి అంటే ఇక్కడ వచ్చేసి సైజ్ లిమిటేషన్ ఒకటి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటే డేటాబేస్ కాకుండా ఇది SSAS క్యూబ్స్ ని అండ్ పవర్ బేస్ సర్వీస్ ని ఇక్కడ ఏమంటే లైవ్ డేటాని చేస్తుంది, లైవ్ డేటాని చూపిస్తుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఒకేసారి అట్ ఏ టైము మనం మల్టిపుల్ డేటా సోర్స్ ని తీసుకెళ్ళచ్చు అనమాట. అట్ ఏ టైం. సో అట్ ఏ టైం మల్టిపుల్ డేటా సోర్సెస్. అనేది
మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఇంపోర్ట్ మోడ్ లో డైరెక్ట్ క్వరీ మోడ్కి వచ్చే ఉదిరికి ఓన్లీ సింగిల్ డేటా సోర్స్ మాత్రమే. ఓకేనా, డేటా మస్ట్ బి కమ్ ఫ్రమ్ సింగిల్ డేటా సోర్స్. ఈ డేటా కనెక్టివిటీ మోడ్ వచ్చేసి ఓకేనా. లైవ్ కనెక్షన్ లో ఏమంటే ఓన్లీ డేటా మస్ట్ కమ్ ఫ్రమ్ సింగిల్ సోర్స్. లైవ్ కనెక్షన్ లో కూడా అంతే, సింగిల్ డేటా సోర్స్ మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ ఏమంటే పారామీటర్స్, రోల్స్ అండ్ పారామీటర్స్. సో ఇంపోర్ట్ మోడ్ సపోర్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో రీసెంట్ గా ఏమంటే డైరెక్ట్ క్వరీ మోడ్ కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. సో రీసెంట్ గా యాడ్ చేశాడు, నేను నిన్నే దాన్ని చూసాను అనమాట. రీసెంట్ గా ఏమంటే డైరెక్ట్ క్వరీ మోడ్ కూడా సో రోల్స్ అండ్ పారామీటర్స్ అనేది సపోర్ట్ చేశారు అనమాట. నెక్స్ట్ ఏమంటే లైవ్ కనెక్షన్ లో వచ్చేసి నాట్ సపోర్టెడ్. ఏది, సో రోల్స్ అండ్ పారామీటర్స్ వచ్చేసి లైవ్ కనెక్షన్ లో సపోర్ట్ అనేది చెయ్యదు. ఓకేనా, జస్ట్ ప్రాక్టికల్ చూద్దాము ఏ విధంగా లైవ్ కనెక్షన్ ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ లైవ్ కనెక్షన్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏముండాలంటే మన లాగిన్ ఐడి సైన్ ఇన్ ఉండాలి. మన పవర్ బై డెస్క్టాప్ వచ్చేసి సైన్ ఇన్ లో ఉండాలి. ఓకే, సైన్ ఇన్ లో ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏమిటి సైన్ ఇన్ లో ఉండాలి అనమాట. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఏమంటే గెట్ డేటాలోకి వెళ్ళాలి. గెట్ డేటాలోకి వెళ్ళేసి దేని తీసుకోవాలి, పవర్ బిఐ SSAS కావచ్చు, సో SSAS కావచ్చు, ఆర్ పవర్ బిఐ డేటా సెట్ కావచ్చు అనమాట. ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. పవర్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేదంటే SSAS కావచ్చు అనమాట. సో SSAS అంటే అనాలిసిస్ సర్వీస్, ఏదైనా కావచ్చు. ఈ రెండింటిలో ఏదో సెలెక్ట్ చేస్తే మనకు లైవ్ కనెక్షన్ చూపిస్తుంది. నేను SSAS సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఏమంటే సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్ ఇస్తాం. ఇక్కడ ఇంపోర్ట్ మోడ్ లైవ్ కనెక్షన్ అడుగుతున్నాం. నిన్న మనం SQL సర్వర్ సెలెక్ట్ చేసిన ఏం చూపిస్తుంది, ఇంపోర్ట్ మోడ్ డైరెక్ట్ క్వరీ మోడ్ చూపిస్తుంది. SSAS సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే ఇంపోర్ట్ మోడ్ లైవ్ కనెక్షన్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఎందుకు దాన్ని తీసుకోలేదంటే నా దగ్గర SSAS డేటా అనేది లేదు కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు. సో ఇక్కడ నెక్స్ట్ ఏమంటే పవర్ బిఐ సర్వీస్ డేటా తీసుకున్నాం. పవర్ బిఐ సర్వీస్. సో పవర్ బిఐ సర్వీస్ అంటే ఆల్రెడీ నేను ఏదైనా ఒక రిపోర్ట్ అనేది ఫస్ట్ డేటా సెట్ అంటే ఏం లేదు, ఏదైనా నేను డేటా సెట్ పవర్ బిఐ డేటా సెట్ అంటే ఏం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక రిపోర్ట్ ని క్రియేట్ చేసింటే ఆ రిపోర్ట్ వచ్చేసి పవర్ బిఐలో సేవ్ అయింది అనమాట డేటా సెట్. ఆ డేటా సెట్ ని మళ్ళీ యూజ్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కరెంట్ కనుక కొట్టినామంటే ఇదేమవుతుందంటే లైవ్ కనెక్షన్ లో చూపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన డేటా సెట్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మీకు చెప్పినది వచ్చేసి ఆర్డర్స్. సో నేను ఆర్డర్స్ అనే స్టేటస్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇది వచ్చేసి ఏ డేటా, అది లైవ్ డేటా అనమాట. ఇక్కడ మనకి ఏం కనిపించడం లేదు. ఇక్కడ చూసినట్టయితే సో ఓన్లీ ఫీల్డ్స్ మాత్రం కనిపిస్తున్నాయి, డేటా వ్యూ అనేది కనపడడం లేదు. రిపోర్ట్ వ్యూ, మోడల్ వ్యూ మాత్రమే 2 వ్యూస్ మాత్రమే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సో అదర్ మోడ్స్ వచ్చేసి ఎటువంటి డేటా అనేది సపోర్ట్ చేయదు అనమాట. అదర్స్ అంటే ఏది కానీ మనం సపోర్ట్ చేయలేం. అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే ఏదైనా సపోర్ట్ చేయలేదు హోమ్ లో. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ మనం ఇక్కడ ఏం చేయగలుగుతామంటే ఓన్లీ ఇక్కడ ఏం చేస్తామంటే ఉన్న డేటాని ఈ డేటా బేస్ లో ఏదైతే ఉంటుందో, డేటా సెట్ లో ఏదైతే ఉంటుందో ఆ డేటాతో మాత్రమే మనం యూజ్ చేసుకునేసి డేటా అనేది క్రియేట్ చేస్తాం. సో ఇది ఇన్సెట్. సో ఇన్సెట్ వ్యూలో, మోడలింగ్ వ్యూలో కూడా ఆల్ ఫీచర్స్. సో న్యూ కాలమ్స్ కనపడడం లేదు, న్యూ టేబుల్స్ కనపడడం లేదు, ఇక్కడ పారామీటర్స్ కనపడడం లేదు, రోల్స్ కనపడడం లేదు అనమాట. ఇవన్నీ మనం ఏం చేస్తాం, ఈ ఆప్షన్స్ అన్ని మనం ఏం చేస్తామంటే SSAS అని చెప్పాను కదా, అక్కడ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఈ ఆప్షన్స్ అన్ని ఎడిటింగ్ రోల్స్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ చేస్తామంటే SSAS లో చేస్తాం. SSAS మోడల్లో క్యూబ్ క్రియేట్ చేసి అన్ని చేస్తాం అనమాట. పవర్ బిఐ డేటా సెట్కి వచ్చే వీరికి ఏమవుతుందంటే పవర్ బిఐ డేటా ఫ్లోస్ ఉంటాయి కదా, పవర్ బిఐ డేటా ఫ్లోలో మనము ఎడిటింగ్ అన్ని చేస్తాం అనమాట. ఓకే, సో వన్ మోర్ థింగ్, ఇక్కడ వచ్చేసి ఎడిట్ క్వారీలోకి మనకు అల్లో పర్మిషన్ అయితే ఉండదు. ఎడిట్ క్వారీలోకి మనకు పర్మిషన్ అనేది ఉండదు. ఓకే, ఎడిట్ క్వారీలోకి పర్మిషన్ అనేది ఉండదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈరోజు టాపిక్ అనమాట. సో ఎవరికైనా డౌట్ ఉందా లైవ్ కనెక్షన్ లో కానీ, ఇంపోర్ట్ మోడ్ కానీ, డైరెక్ట్ క్వరీ మోడ్ కానీ? ఈ మోడ్స్ ఎవరికైనా అర్థం కాలేదా ఇంకా?
సో డేటా సెట్ కి అండ్ డేటా ఫ్లో కి అండ్ డేటా ఫ్లో. ఓకే, సో ఈ రెండు డిఫరెన్స్ ఏమంటే ఈ రెండు వచ్చేసి పవర్ BI సర్వీస్ కాంపోనెంట్స్ అన్నమాట. పవర్ BI సర్వీస్ కాంపోనెంట్స్ సర్వీస్ లో ఉంటాయి ఇవి, డేటా సెట్ అండ్ డేటా ఫ్లో. సో డేటా సెట్ అంటే జస్ట్ సింపుల్ చెప్తాను చూడండి. నేను పవర్ BI డెస్క్టాప్ లో ఒక రిపోర్ట్ ని క్రియేట్ చేశాను. ఓకేనా, ఆ రిపోర్ట్ ని నేను పవర్ BI సర్వీస్ లోకి పబ్లిష్ చేశాను అనుకో. నేను ఒక ABC అని ఒక రిపోర్ట్ అనేది క్రియేట్ చేశాను. నేను ABC అని ఒక రిపోర్ట్ వచ్చేసి క్రియేట్ చేశాను. ఎక్కడంటే పవర్ BI డెస్క్టాప్ లో. ఓకేనా, క్రియేట్ చేసి తర్వాత నేను ఏం చేస్తాను అంటే పబ్లిష్ చేస్తాను అనమాట. పవర్ BI సర్వీస్ లోకి పబ్లిష్ చేస్తాను. పబ్లిష్ చేసిన తర్వాత ఓకేనా, చేసిన తర్వాత మనకి ఏం క్రియేట్ అవుతాయంటే సో ABC డేటా సెట్, ABC రిపోర్ట్ 2 అనేది పబ్లిష్ అవుతాయి. మనకి అక్కడ ఏం కనిపిస్తాయంటే 2 వచ్చి చూపిస్తాయి. ABC డేటా సెట్ అండ్ ABC రిపోర్ట్ అనేది 2 చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు డేటా సెట్ అంటే ఏం లేదు ఓకేనా, ఎక్సెప్ట్ విజువల్స్. ఓకేనా, ఎక్సెప్ట్ విజువల్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని డేటా సెట్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఒక డేటా సెట్ అంటారు. ఓన్లీ ఇక్కడ ఏమైనా క్యాలిక్యులేట్ కాలమ్స్ కానీ మెజర్స్ కానీ అవి మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి, వేరే ఏం కానీ సరే కనిపించావు. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే కనిపిస్తాయి కదా క్యాలిక్యులేట్ కాలమ్స్ కానీ మెజర్స్ కానీ. సో ఈ క్యాలిక్యులేట్ కాలమ్స్ కానీ మెజర్స్ కానీ డేటా కానీ ఇవి మాత్రమే కలుపుకొని ఏమంటామంటే డేటా సెట్ అంటాం. ఓకే, నేను దీన్ని పబ్లిష్ చేస్తే ఇది ఒక డేటా సెట్ గా సేవ్ అవుతుంది. డేటా సెట్ అంటే ఏమండదు, జస్ట్ ఈ విధంగా ఉంటుంది. అంటే డేటా సెట్ అంటే జస్ట్ లైక్ దట్ ఇలా ఉంటుంది. ఓకే, డేటా ఫ్లో అనేది ఎలా చేస్తామంటే డేటా ఫ్లో అనేది ఏం చేస్తామంటే సో ఇప్పుడు వచ్చేసి ఏమంటే నాకు ఒక ఫోల్డర్ లో సో నాకు ఈ ఫోల్డర్ ఉంది అనుకున్నా. సో ఈ ఫోల్డర్ లో నాకు డేటా అనేది సేవ్ అవుతా వస్తుంది. డేటా అనే ఒక ఫోల్డర్ ఉంది. ఓకేనా, ఈ డేటా అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఈ ఫోల్డర్ లో నాకు ఏమవుతాయంటే డేటా అనేది యాడ్ అవుతా వస్తుంది అనమాట. 1 2 3 అలాగా. ఇక్కడ వచ్చేసి ఏమంటే న్యూ డేటా యాడ్ అవుతా ఉంటుంది. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే పవర్ BI సర్వీస్ ఉపయోగించుకునేసి ఈ ఫోల్డర్ ని నేను ఆన్లైన్ కనెక్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఉంది కదా ఈ ఫోల్డర్, డేటా ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ ని నేను ఆన్లైన్ కనెక్ట్ చేస్తా. ఏం ఉపయోగించుకుని అంటే ఈ డేటా ఫ్లో అనే దాన్ని యూజ్ చేసుకునేసి నేను ఆన్లైన్ కనెక్ట్ చేస్తా. ఆఫ్లైన్ లో ఉన్న ఫైల్ ని ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, ఆఫ్లైన్ కానీ లేదంటే ఆన్లైన్ లో ఉన్న ఆఫ్లైన్ ఉన్న ఫైల్ ని మనము ఆన్లైన్ లోకి ఒక పాత్ ని క్రియేట్ చేస్తాం. ఒక పాత్ వచ్చేసి క్రియేట్ చేస్తాం అనమాట. క్రియేట్ చేసినప్పుడు మనము ఆ డేటా ఒక నేమ్ తో పర్టికులర్ ఒక నేమ్ తో పాత్ క్రియేట్ చేస్తాం. మనం ఆ నేమ్ ని సెలెక్ట్ చేసుకునేసి మన రిపోర్ట్ అని బిల్డ్ చేయొచ్చు. నేను ఫ్యూచర్ క్లాస్ లో నేను చెప్తాను అనమాట డేటా ఫ్లోస్ ఏ విధంగా కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే నేను SQL పవర్ BI సర్వీస్ చెప్పేటప్పుడు కంపల్సరీ డేటా సెట్ డేటా ఫ్లో అని చెప్పాలి. మన డేటా ఫ్లోస్ అంటే ఏం లేదు ఓకేనా, ఒక పాత్ మనం క్రియేట్ చేసుకుంటాం అంతే. ఓకే, సో అది కొంచెం పెద్ద టాపిక్. ఇది డేటా ఫ్లో టాపిక్ వచ్చి కొద్దిగా పెద్దది. ఓకేనా, మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటికీ ఇంపోర్ట్ మోడ్ కి, డైరెక్ట్ క్వరీ మోడ్ కి, లైవ్ కనెక్షన్. సో ఎవరికైనా డౌట్ ఉందా? వన్ మోర్ థింగ్, మీకు వచ్చేసి ఈ ఇంపోర్ట్ మోడ్స్ ఉన్నాయి కదా, ఈ మోడ్స్ గురించి మినిమం అన్న 4 to 5 క్వశ్చన్లు అడతారు. ఫస్ట్ వచ్చేసి ఏమంటే వాట్ ఆర్ ది మోడ్స్ ఇన్ పవర్ BI అంటారు. అప్పుడు మేము ఏం చెప్పాలంటే ఇంపోర్ట్ మోడ్. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మోడ్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మోడ్స్ ఇంటర్వ్యూ
క్వశ్చన్స్ అన్నమాట. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే వాట్ ఆర్ ది మోడ్స్? మోడ్స్ ఇన్ పవర్ బిఐ. మీరు ఏం చెప్పాలంటే దేర్ ఆర్ 3 types, 3 modes. సో ఇన్పుట్ మోడ్, డైరెక్ట్ క్వరీ మోడ్, లైవ్ మోడ్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్ అన్నప్పుడు మీరు ఏమేమి ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలంటే ఇక్కడ ఉన్నాయి కదా 10 పాయింట్స్. సో ఈ 10 పాయింట్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా 10 పాయింట్స్. ఈ 10 పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయాలి, మోడ్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే డిఫరెన్స్ ఏంటి ఇన్పుట్ మోడ్ కి వర్సెస్ డైరెక్ట్ క్వరీ వర్సెస్ లైవ్. సో ఇన్పుట్ మోడ్ కి డైరెక్ట్ క్వరీ మోడ్ లైవ్ కి డిఫరెన్స్ ఏమంటే ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ డిఫరెన్సెస్ అన్నమాట. ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. డేటా సోర్స్ సపోర్ట్ చేస్తాయి, సపోర్ట్ చేయదు, ఈ పాయింట్స్ అన్ని ప్రతి ఒక్కటి చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే సారీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ఇన్పుట్ మోడ్ అండ్ డైరెక్ట్ ఇన్పుట్ మోడ్ అండ్ డైరెక్ట్ క్వరీ మోడ్. బోత్ మోడ్స్ ఒక్కసారి కనెక్ట్ చేసుకోలేమా? అట్ ఏ టైం కనెక్ట్ చేస్తామా, కనెక్ట్ చేయలేమని అడుగుతారు. చేసుకోవచ్చు. బట్ ఏమంటే ఇక్కడ కండిషన్ ఉందన్నమాట. చేసుకోవచ్చు. కండిషన్ ఏమంటే ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే డైరెక్ట్ కోర్ మోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్ కోర్ లో నువ్వు ఏ విధంగా డేటా తీసుకుంటావు ఫస్ట్ దాని ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ క్వరీ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత సెకండ్ కేసెస్ వచ్చేసి ఏమంటే ఇన్పుట్ మోడ్. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే సో డైరెక్ట్ క్వరీ మోడ్ అంటే SQL సర్వర్ అనుకో. ఫస్ట్ మీరు SQL సర్వర్ ని కనెక్ట్ చేసుకోవాలి. డేటాని SQL సర్వర్ డేటా కనెక్ట్ చేసుకునేసి మనము డేటా కనెక్ట్ చేసుకుంటాం విత్ డైరెక్ట్ క్వరీ మోడ్. ఆ తర్వాత సో మనకు కావాలనుకుంటే మనకు కావాలంటే ఇన్పుట్ మోడ్ ని కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్సెల్ కావచ్చు ఆర్ ఎనీ డేటా సోర్స్ కావచ్చు. సో ఏదో ఎనీ డేటా సోర్స్ ని ఉపయోగించి కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది డైరెక్ట్ క్వరీ మోడ్, ఇన్పుట్ మోడ్. క్వశ్చన్ నెక్స్ట్ ఏమంటే ఇన్పుట్ మోడ్ అండ్ లైవ్